నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అసలు ఒంటి నిండా బంగారంతో భలే నిండుగా ఉన్నారండి. ఒంటి నిండా ఏం లేదు, ఇంకా తక్కువనే ఉంది. చాలా మంది ఎక్కువ ఉన్నది. సహజంగా ఆడవాళ్ళు బంగారం ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. మీరెందుకు ఇలా కేజీల కొద్దీ బంగారం వేసుకుంటూ ఉంటారు? అంటే బంగారము అని కాదు, అప్పుడు నేను చిన్నప్పటి నుంచి చేస్తాను, కానీ ఈ మధ్య కొద్దిగా లావు వేయడము, పబ్లిక్ ఎక్కువ ఫోకస్ ఎక్కువ అయింది. అప్పటి నుంచి కొద్దిగా లావు వేయడం చేస్తున్నాను. ఫస్ట్ చిన్నగా ఉంటే తర్వాత పెద్దగా. మొత్తం ఎన్ని కేజీలు ఉంటుందండి మీ ఒంటి మీద ఉన్న బంగారం? 2 kg ఉంటుంది. 2 కేజీలు రోజు వేసుకుంటారా? ఇది రోజు కాదు, ఎప్పుడన్నా అకేషనల్ గా వేసుకుంటారా? ఫంక్షన్ ఉన్నప్పుడు, మ్యారేజ్ అప్పుడు, మీరు వచ్చినప్పుడు ఎట్లా అట్లానే సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గానే ఉంటారు. ఓకే. సహజంగా మనం ఆడవాళ్ళం వేసుకుంటాం కదా ఫంక్షన్స్ కి బంగారం, అలా లాకర్ నుంచి బీరువాల నుంచి తీసి, అలా చిన్న పహిల్వాన్ గారు కూడా అప్పుడప్పుడు అకేషనల్ గానే బంగారం వేసుకుంటారు. కానీ ఎందుకు చేయించుకున్నారు ఇంత పెద్ద పెద్ద బంగారం నగలు? ఎందుకు చేయించుకున్నారు? అంత తెలంగాణలో చాలా ఫేమస్ కదా, గోల్డ్ అంటే ఇష్టం చాలా మందికి. మన ప్రతి ఫంక్షన్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు ఓ గ్రామన్నా కొనాలనుకుంటారు చాలా మంది. 1 లక్ష రూపాయలు సాలరీ ఉందనుకో, వాళ్ళకి ప్రతి నెల ఒక గ్రామన్నా కొనుక్కొని అట్లా వాళ్ళకి అమౌంట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. పైసా పెట్టకుండా గోల్డ్ కొంటే అదొక హోదా అనమాట, పెరుగుతుంటుంది హోదా, అంతే. చాలా మంది మగవాళ్ళు సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతారు. 2 చేతులకి 2 ఉంగరాలు పెట్టుకోవాలన్నా గానీ ఆలోచిస్తారు. ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం బాగానే కొనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర సైడ్ అసలే ఏరు చాలా తక్కువ, తెలంగాణలో ఎక్కువ. తెలంగాణలో బాంబేలో ఎక్కువ, బాంబేలో విపరీతంగా ఇస్తుంది. కొత్త ట్రెండ్ అంటే తెలంగాణలో ఎక్కువ. నన్ను చూసి చాలా మంది చెప్పించుకున్న తర్వాత నేను వేసినప్పుడు ఎవరే ఎక్కువ ట్రెండ్ సెట్టర్ అయ్యారు మీరు. హైదరాబాద్ లో నన్ను చూసి నా ఫోటో చూపెట్టి చాలా మంది గోల్డ్ షాప్ వెళ్ళి చేయించుకున్నారు. సహజంగా ఆడవాళ్ళ నగలు చూపించేసి ఇంకో ఆడవాళ్ళు చేయించుకుంటారు. మీకేమో ఇప్పుడు మగవాళ్ళ కాంపిటీషన్ తెలంగాణ అందరూ చేస్తారు, ఒక్కరమే కాదు. అందరు తెలంగాణ అంటే లేడీస్ జెంట్స్ అని ఉండదు. దీనికి డబ్బులు ఉంటే అందరు వేసుకోవచ్చు, పైసలు లేకపోతే ఇబ్బంది. ఈ హారాలు ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుంది? అదే 50 తులాస్ ఒక్కొక్కటి, 50 తులాలు. ఓకే. మీ ఇదండి 2 కలిపి 1 kg ఉంటుంది. ఈ 2 కలిపి 1 kg. ఇది 30 పైన ఉంటుంది, 35. ఈ అన్ని కలిపి 2 kg. ఇదేమో 100 grams ఉంటుంది ఒకటి. 100 అంటే 10 తులాస్ ఒక ఉంగరం. ఒక్క ఉంగరం 10 తులాసా? ఇప్పుడు మీకు వేలికి బానే ఉందా? చూడడానికి అందంగా ఉంది కానీ మీకు కంఫర్ట్ గా ఉందా అండి? కంఫర్ట్ అల్కా ఉంటాయి, అల్కగా ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. అన్ని స్టోన్స్ తోనే చేయించేసారే. మొత్తం ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 8. మొత్తం 8 ఉంగరాలు. ఈ వేలు ఎందుకండి వదిలేశారు? అది పెట్టొద్దు, అది చాలా మంది వీటికి పెడతారు. నేను చూశాను కొంతమంది. కొంచెం కరెక్ట్ అంటే 4 ఏళ్ళు పెట్టారు. ఒక్కసారి చిన్న పహిల్వాన్ గారు మీవి ఒక్కసారి చేతులు, సరే ఇది చూస్తాను. అబ్బాయి ఎంత బాగుందండి ఉంగరం. నేను పెట్టుకున్నాను చూడండి, ఎంత సింపుల్ గా ఉన్నాయో. చాలా వెయిట్ కూడా ఉంది. ఒక్కొక్కటి 10 తులాలు అన్నారు ఉంగరం. 100 గ్రామ్స్ 10 తులాలు. అయితే చాలా మందికి రాళ్ళు రత్నాలు పెట్టుకోవడం మీద కొన్ని నమ్మకాలు ఉంటాయండి. ఈ ఉంగరం ఒకటి ఇప్పుడు ఉన్న రేట్ల 10 లక్షలు. ఒక్క ఉంగరం ధర 10 లక్షలంట. 10 తులాలు కదా, పైగా అసలే మేకింగ్ చార్జెస్ వేస్టేజ్ ఇంకా అవన్నీ ఇంకా ఎక్కువేనండి. 1,02,000 అవుతుంది ఇప్పుడు. ఓకే. అన్ని ఒకేలాగా ఉన్నట్టున్నాయి, అంటే వేరే వేరే, కాకపోతే స్టోన్స్ మారినట్టున్నాయి. స్టోన్స్ మారినాయి, ఇది వేరే కలర్, అది వేరే కలర్. చిన్న పహిల్వాన్ గారు, మామూలుగా కొంతమంది కొన్ని రాళ్ళు కొన్ని రత్నాలు మాత్రమే పెట్టుకోవాలి. మరి మీకు అలాంటి సెంటిమెంట్ ఏమైనా ఉందా? సెంటిమెంట్ ఏం లేదు, నేను ఆర్డర్ ఇచ్చి చేయించిన అది సెంటిమెంట్ ఏముంటుంది. ఏమైనా మామూలుగా స్టోన్స్ మంచిగా ఉన్నాయి, క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఇప్పించిన. మీ కడ నాకు చాలా నచ్చిందండి, తీసుకోండి. ఊరికే కెమెరా ముందు అలా అంటారు కానీ నిజంగా ఇచ్చేస్తారా ఏంటి? 1 లక్ష రూపాయల బంగారం రేట్ ఎక్కువ అయిపోయింది. కరెక్టే, అవును. అంత పెరుగుతాను ఎవరు అనుకోలేదు. నేను 4,000 అప్పటి నుంచి చేయించిన గోల్డ్. అంటే తులం 2,000 ఉండే ఫస్ట్ నా మ్యారేజ్ అప్పుడు. మీ పెళ్ళప్పుడు తులం 2,000 పెరుగుతా ఉన్నది. 1000, తర్వాత 3,000 అయింది, 4,000, 5,000, 6,000, 7,000 ఇట్లా పెరుగుతూనే ఉంది గోల్డ్ విపరీతంగా. కానీ 1 lakh టచ్ అవుతానే అనుకోలేదు. కరెక్టే అండి, ఇంకా పెరిగిపోయేలా ఉంది. 1 lakh కంటే కూడా ఎక్కువ పెరిగిపోయేలా ఉంది. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి అంటే, ఒకవైపు బంగారం 1,00,000 రూపాయలు,
అలాంటిది మనం అసలు బాబాయ్ ఒక తులం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు చిన్న పహిల్ ఆలోచించాలి. గ్రాము 10,000 అవుతుంది ఒక గ్రాము. మీరేంటి మరి 1/2 కేజీ ఆర్డర్ ఇచ్చానంటున్నారు? ఆర్డర్ ఇచ్చేసినాం, మ్యారేజ్ ఉంది బాబుకి. మీ బాబు పెళ్ళా? ఉంది. అట్లా అట్లా గోల్డ్ ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది అనుజు ఇప్పుడు ఇచ్చేసిన ఆర్డర్. ఇదే రేట్లో మనం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తామో అదే రేట్ పెడతారు మనకు. చిన్న పహిల్వాన్ గారు 1 lakh ఉంది కదా, ఫ్యూచర్ లో 120 కావచ్చు. అందుకే 1 lakh ఉన్నప్పుడు ఇప్పుడు ఇచ్చేస్తే ఒక 1/2 kg ఇచ్చేస్తే బాగుంటుంది అన్నట్టు ఇచ్చిన. అంటే మీకు చాలా ముందు చూపుతో ఆలోచించి చూపుతూ అంత పరిచయం కదా గోల్డ్ షాప్ వాళ్ళు. అవును, అట్లా ఎవరైనా నా పేరు చెప్తారు, అడిగిపోతే తగ్గిస్తారు కదా. మేకింగ్ ఛార్జ్ అవి ఇయ్యరు కొన్ని. ఓకే, మీ హారం చూడొచ్చా పట్టుకుని? ఉంగరం అంటే ఇచ్చారు, హారం ఇస్తారా లేదా అని చూస్తున్నాను. వాచ్ కూడా గోల్డ్నా అండి? కాదు కాదు, వాచ్ కాదు, అది చూడండి. చూడు, ఓ ఇది ఒక్కొక్కటి ఉంటుంది చూడడానికి అట్లా ఉంటుంది మీకు, కానీ అల్కా ఉంటుంది. అది అల్కగానే ఉందండి నిజంగానే. కానీ చేత చాలా బాగుంది. ఇప్పుడు అంతా 1 గ్రామ్ వేసుకొని తిరుగుతారు రోడ్ల మీద, 10 చైన్లు వేసుకొని తిరుగుతారు. అవును, అట్లా ఉండదు. ఒరిజినలే కదా. కరెక్టే చాలా బాగుంది. చేత కూడా 10 వేసుకొని తిరగచ్చు. ఒరిజినల్ వేరే. అవునవునవును, అవేమో ఓజోన్ ఉంటాయి, ఇవి అల్కా ఉంటాయి. ఓకే, కొందరు లేని వాళ్ళు ఏం చేస్తారు, అడిగిపోతే 50,000 ఒక చైన్ వచ్చేస్తుంది ఇంతకి వేసుకొని మొత్తం తిరుగుతా ఉన్నారు హైదరాబాద్ మొత్తం. ఏం చేయలేము దానికి. బట్ ఈ చేత చాలా బాగుంది. భయపడతారు ఎవరైనా. అవును, గోల్డ్ రేట్ తెలియని వాళ్ళు వేసుకుంటారు మెడల. ఆ రేట్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏదో చెప్తున్నా అంటే తెలియదు, అడ్రస్ చెప్పారు. మీరు ఎక్కడ చేయించారు? సికింద్రాబాద్. ఇప్పుడు సికింద్రాబాద్ లోనేనా? బాగుందండి, వేసుకోండి. ఇది వేసుకుంటేనే మీరు బాగా నిండుగా కనిపిస్తున్నారు. అంటే ఏది ఎట్టుంటా అంటే ఏదైనా ఒరిజినలే, డూప్లికేట్ అంటే 4 రోజులలో అయిపోతాయి, దాంట్లో వాల్యూ ఉండదు కదా. ప్రజలు తెలిసిపోతుంది ఆటోమేటిక్, అందరు గుర్తుపడతారు. వేసుకొని 5 చైన్లు 6 చైన్లు వేసుకుంటే తెలియదా మనం ఇట్లా ఉన్నాము, ఏ కార్లో తిరుగుతున్నాం ఏందనేది కొద్దిగా ఆలోచించాలి, తెలిసిపోతుంది. అంటే చాలా మంది విపరీతంగా మనం ఎవరిని బాధ పెట్టదని నేను అన్నాను, మాట్లాడను. అంటే మన ముందరే కోతి లెక్కలు చేస్తుంటారు వేసుకొని. అట్లా తెలిసిన విషయమే కదా, అందరికి ఓపెన్గా తెలిసిన విషయమే. అన్ని మొత్తం 1 గ్రామ్ గోల్డ్ కొని మొత్తం ఒక్కోడు 5-6 చైన్లు వేసుకొని తిరుగుతారు రోడ్ల మీద. మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? అదే కదా, అందరికి మీలాగా ఉండవు కదా కోట్లు. ఏదో ఒకటి విధానం మనం ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టే నేను ఎవరి గురించి మాట్లాడా ఇప్పుడు. చిన్న పహిల్వాన్ గారు, ఉంటుంది. మీరు ఫస్ట్ కొన్న ఆభరణం ఏంటో గుర్తుందా మీకు? ఫస్ట్ కొన్నది ఉంగరం, అవి లేవు ఇప్పుడు. ఫస్ట్ కొన్ని లేవు. అవును, మార్చేస్తుంటారు పాత బంగారం. ఈరోజు గోల్డ్ గురించి సేవింగ్స్ కావచ్చు, లేదంటే గోల్డ్ పర్చేజ్ కి సంబంధించి నేను మిమ్మల్ని అడిగి చాలా టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈలోగా మీ ఇల్లు చాలా బాగుంది. ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటరా? బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. ఓకే, ఎందుకంటే మార్నింగ్ పూట అక్కడ డైనింగ్ టేబుల్ వరకు రాకుండా ఏమైనా టిఫిన్ గిట్ల ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కొత్తగా ఇట్లా వస్తుంది ఇప్పుడు. కొత్తగా చాలా మంది ఇట్లనే చేయిస్తారు. కిచెన్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ కౌంటర్. అవును, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మన ఎంట్రన్స్ లోనే చక్కగా హాల్ ఉంది, అటువైపు బెడ్రూమ్ ఉంది, చక్కగా మంచి సోఫా సెట్, ఇటువైపు చూస్తేనేమో డైనింగ్ టేబుల్. బాగున్నాయండి మీ ఫ్రిడ్జ్ సెటప్ అంతా కూడా. మీరు ఎంత బంగారం వేసుకున్నా ఇంట్లో ఆడవాళ్ళని మాత్రం సాటిస్ఫై చేయాల్సిందే. వంటగది అనేది సూపర్గా ఉండాలి. వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ ఏర్పాటు చేయించారా మీ కిచెన్లో? స్పెషల్ అంటే ఏం లేదు. మనము చాలా మంది ఇప్పుడు లైటర్లు అవి వస్తున్నాయి కదా, అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఏంటంటే ఇట్లా పెట్టి మనం అది చేస్తే వెలుగుతుంది అంతే. ఇంతమూలేమో అట్లా ఉండకపోతుంది లైటరు. గడియాడికి పుల్లలు అవి తలకాయ నొప్పి, అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా ఇట్లా వస్తుంది. ఇది అంటే కొద్దిగా ఇట్లా అంటే 3 times పెరుగుతుంది. తర్వాత బ్యాక్ అంటే బంద్ అయిపోతుంది. ఇవన్నీ మీ లేడీస్ అడుగుతారా, మీరే ఇంట్రెస్టింగ్గా చేయిస్తారా? లేడీస్ అడుగు, వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తే వాళ్ళది. ఈ వాటర్నే కూల్ వాటర్ వస్తాయి, డ్రింకింగ్ వాటర్ అన్ని ఇళ్ళనే ఉంటాయి. ఓకే, ఇట్లా మనకు కొత్తగా వస్తుంది. ఇదేమో డ్రింకింగ్ వాటర్. ఇది వాటర్, డ్రింకింగ్ వాటర్. ఈ ఫిల్టర్ ఇక్కడ కింద ఇస్తారు. ఇది ఫిల్టర్ ఇక్కడ కింద ఇస్తారు. ఫిల్టర్ అక్కడ కింద ఇచ్చి యాడ్ చేస్తారు. అంటే ఏదైనా కొద్దిగా ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఇప్పుడు మనం ఏమైనా చేయాలన్నవి ఇట్లా వస్తే నీళ్ళు వస్తాయి. ఇలా దర్గా చిన్న పహిల్వాన్ గారు ఏం చేసినా స్పెషల్గానే ఉంటుందా? స్పెషల్గానే ఉంటుంది.
ఇది ఏంటంటే హ్యాండ్ వాష్ది ఇట్లా పైన వస్తుంది. మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది మీరు కొనాలనుకుంటారా అండి? హాట్ వాటర్ అది కొత్తగా హాట్ కూల్ అన్నీ వస్తాయి. అంటే కొద్దిగా కొత్తదనం చూస్తేనే కదా వేరే వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. నిజమే. అన్ని పాత ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. చాలా మంది ఇవే చేయించుకుంటారు ఇప్పుడు. ఓకే. ఎవరు చూపెడితే మనకు హోమ్ టూర్లా. ఇక్కడ పూజ గది అండి, పూజ గది మాత్రం చాలా సింపుల్ గా చేయించారు. ఎందుకంటే అక్కడ మనం ప్రశాంతంగా గడుపుతాం కదా, అన్ని వదిలేసి. కొన్ని కంప్లీట్ కాలే వర్క్ ఉన్నాయి ఇంకా. పూజ గది అన్ని చేయించేది ఉంది. ఓకే. ఇవన్నీ ఇంటర్నల్ డిజైన్ మొత్తం కాలేదు ఇప్పటికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. చిన్న పహిల్వాన్ గారు మీ పేరెంట్సా అండి? మా పేరెంట్స్ మా మదర్ అద్వయ్య, ఉస్తాద్ గౌడ్, సుమతమ్మ. అవును, ఉస్తాద్ పహిల్వాన్. నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే అండి, మీ విషయంలో అందరూ మిమ్మల్ని గోల్డ్ మ్యాన్ అని, కేజీల కొద్దీ బంగారం వేసుకుంటారని చెప్పి మీ గురించి అందరూ ఇలా చూస్తున్నారు, కానీ నాకు ఎక్కువ మీరు పహిల్వాన్ అనే విషయం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఎప్పట్లోనో ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్ళడం మొదలు పెట్టారు. ఇలా పహిల్వాన్స్ అనట్లేదు కదా. జిమ్ అంటే అది 4 రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు నిలబడదు. ఓకే. పైల్వాన్ అంటే కుర్చీలు దన్బైడలు కొట్టేది పైల్వాన్ అంటారు. ఓ, మీరు కూడా చేస్తూ ఉండేవారా? కింద మీ మెమెంటోస్ చాలా చూసాం మేము. నేను చేస్తున్నా కానీ ఇప్పుడు కొద్దిగా చేస్తారేమో పని చేసిన. బాగుందండి మీ ఫస్ట్ ఫ్లోర్. చిన్న పహిల్వాన్ గారు చాలా బాగుందండి ఇల్లు. సింపుల్ గా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇది ఒక బెడ్రూమా? ఇది బాబు బెడ్రూమ్. మీ బాబు బెడ్రూమ్. జూలా బాగుందండి, గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. ఏంటి గోల్డ్ కోటెడా ఏంటి కంపతీసి? గోల్డ్ కోటెడే, కింద ఉండేది పైకి తెచ్చినాము. చాలా ఓల్డ్దే ఇది. ఇసుడు దొరుకుతలేవు ఇప్పుడు, బయట దొరుకుతాయి అసలు లేవు. ఇదే పెట్టేసినాం. అంటే ఇది ఏంటి పాతదా అండి? ఇది చాలా 20 years ఇది. 20 years. ఓకే, బాగుందండి. మొత్తానికైతే నాకు మీరు పహిల్వాన్ కదా, మీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పండి. నాన్నగారు కూడా ఉస్తాద్. వస్తుంది, కుర్చీలు కొట్లాడిపిస్తుండేవి. చాలా మంది సిటీలో ఇప్పుడు మినిస్టర్లు పెద్ద పెద్ద లెవెల్ ఉన్నారు ఇప్పుడు అందరూ. చిన్నప్పటి నుంచి తాలిమ్స్ ఉన్నాయి మాకు, 20 తాలిమ్స్ వరకు ఉన్నాయి హైదరాబాద్లో. అడవి వస్తుంది అంటే చాలా ఫేమస్ అప్పుడు. తాలిమ్స్ అంటే ఏంటి? తాలిమ్స్ అంటే సేమ్ జిమ్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి కదా అట్లా. పాతకాలంలో వ్యాయామశాలలు ఉండేవి కదా, వాళ్ళు అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ ఇప్పటికీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనకు జిమ్లలో చేసేందంటే కొద్దిగా తొందరగా దిగిపోతుంది ఆ బాడీ. ఆ పౌడర్ గిడర్ తాగి చేస్తారు, అది ఒరిజినాలిటీ కాదు. మనం దాని బయట అది చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు చూడు, మేము ఇన్ని ఏళ్ళు అయింది, 55 ఏళ్ళు అయినా ఎట్లున్నాం. అప్పుడు చేసే వాటికే ఇప్పుడు ఇంత పవర్గా ఉంటాం, మనం ఉండగలుగుతాం. కరెక్టే. అవును, మీ వయసు కూడా తెలియట్లేదు. అంటే అప్పట్లో మీరు కుస్తీ కావచ్చు, చక్కగా వ్యాయామం చేసి అవన్నీ కూడా న్యాచురల్ గా సంప్రదాయ పద్ధతిలో చేశారు. ఏదో మజిల్స్ రావడానికి ఆ డ్రింక్స్ తాగి, ప్రోటీన్ డ్రింక్స్ తాగి కాకుండా డైరెక్ట్ దన్బడలు కొడుతున్నప్పుడు చెక్కలు ఉంటుంటాయి, చెక్కల మీద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బాగా. అట్లనా? ఓ, చెక్కలు ఉంటుండే. మీ నాన్నగారు మినిస్టర్స్ కి కూడా నేర్పించారు అన్నారు కదా. చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి చాలా మంది ఉన్నారు. చాలా మంది నేర్చుకో మా ఫాదర్ కింద. మాకు 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు నడుస్తున్నాయా అండి అవి? రన్నింగ్ ఉన్నాయి, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కుర్చీలు కొట్లాడతారు మా ఫాదర్ పేరు మీద. ఇప్పుడు చాలా మంది ఇన్వైట్ చేస్తే నేను వెళ్తాను. ఇప్పుడు చాలా మంది జిమ్స్ కి వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు కదా. ఇలాంటి ట్రెడిషనల్ తాలిమ్స్ కి ఎవరు వెళ్తున్నారు? ఎంత తొందరగా బాడీ వస్తే అంత తొందరగా దిగిపోతుంది. మనకు ఒరిజినాలిటీ చేసుకోవాలి మెయిన్, అది గ్రహించాలి. ఎందుకంటే మన తాత ఒక 500 చరిత్ర 500 ఏళ్ళ నుంచి ఉన్నది ఎక్సర్సైజ్. అంటే ఇది సేమ్ యోగా ఎట్లా ఇప్పుడు కొత్తగా యోగా ఎట్లా వచ్చింది, ఇది ఎక్సర్సైజ్ బి అట్లా. ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? 4 members. ఓ, 4 members. 3 ఆడపిల్లలు, 1 బాబు. మొత్తానికి ఏంటి హాల్నే ప్లే గ్రౌండ్ గా మార్చినట్టున్నారు. మన్మరాలు వచ్చి మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. బయట ఉండేది తెచ్చి లోపల పెట్టుకొని ఆడుకో. మనవరాలి కోసం అన్నమాట. ఇక్కడ చూడండి, బెడ్రూమ్ కట్టించిన వాళ్ళకి. మనవరాలి బెడ్రూమ్ పాపలకు వాళ్ళంతా వచ్చి. ఎన్ని గజాలు ఉంటుందండి ఇల్లు మొత్తం? 400 గజాలలో చక్కగా ఎంత సువిశాలంగా కట్టుకున్నారు. చిన్న పహిల్వాన్ గారు, ఈ లానా అండి చాలా బాగుంది. ఇది గార్డెన్ ఇంతకుముందు లేకుండా ఇది కొద్దిగా స్లాబ్ పెంచేసి అదే గార్డెన్ ఎప్పుడైనా బయట కూర్చొని హ్యాపీగా బయట వాతావరణం ఉండాలనేసి చాలా బాగుందండి. పక్కన చూడండి ఎన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయో. ఎటు చూసినా బిల్డింగ్స్, ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అండి. 50 ఫ్లోర్లా? ఓ,
చాలా బాగుంది. కానీ ఇక్కడ నుంచి ఇవన్నీ చూడడం చాలా బాగుంటుంది కదా, బాల్కనీ లాగా. బాల్కనీ ఇట్లా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాం. అపార్ట్మెంట్ లో 10 కోట్లు పెట్టుకున్నవి 20 కోట్లు పెట్టినవి మనకు ఇంత బాల్కనీ ఇయ్యరు వాళ్ళు. కరెక్టే. బాల్కనీ మన సొంతంగా అన్నది అసలు అంటే విల్లాస్ కొనుక్కొని వెళ్దాం అనుకున్నా. నా దగ్గర పబ్లిక్ విపరీతంగా వస్తుంటారు ఇంటర్వ్యూలు వాళ్ళు అందులోకి రావాలంటే గ్రేటర్ కష్టం లోపల రావాలంటే. అట్లా అనేసి ఇదే కొద్దిగా స్లాబ్ పెంచి గార్డెన్ చేసుకుంటాం. చిన్న పహిల్వాన్ గారు, మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా తగ్గిపోయింది, ఢమాల్ ఉంది అని అంటున్నారు, నిజమేనా? రియల్ ఎస్టేట్ చేయను, ఏమైనా కొనడం అమ్మడం. అదే ఇటు చూడండి, అసలు 50 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ అవుతుంది. ఇంకొక వైపు చూస్తేనే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అంటున్నారు. ఒకటి 18 కోట్లు. ఒకటి 18 కోట్లు ఫ్లాట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయింది కదా ఇప్పుడు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, పికప్ కావాలి. అప్పటి వరకు పికప్ కాదు. హైడ్రా అవన్నీ తీసి కులగొట్టి చాలా మంది కూడా కొనాలంటే భయపడుతుంది. అట్లా చాలా ఒక్కటేసారి పడిపోయింది రియల్ ఎస్టేట్. చాలా ఇబ్బంది. ఊర్లో పూట అయితే మొత్తం సగం రేట్లు పడిపోయినాయి. ఈ 40 లక్షలు 20 లక్షలు 20 లక్షలు పడిపోయింది రేటు. మీరు కూడా చాలా పంచాయతీలు చేస్తూ ఉంటారంట, పోలీసుల దాకా వెళ్లకుండా చాలా మంది మీ దగ్గరికి వస్తారని కూడా నేను విన్నాను, నిజమేనా? వస్తూనే ఉంటారు కేసెస్. అంటే సివిల్ మ్యాటర్ కదా ఇది, పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు కోర్టుకు రాస్తారు. కొన్ని సివిల్ మ్యాటర్లు ఏంటంటే ఎవరైనా కబ్జా ఉన్నది అన్నవి పిలిపించి మాట్లాడడం అంతా చేయడం అవుతుంది. చిన్న పహిల్వాన్ గారు, ఇది మీ బార్ కౌంటరా? బార్ కౌంటర్ అట్లా ఏదైనా చిన్న ఫంక్షన్ ఇంట్లో అయినప్పుడు బయటకు వెళ్ళకుండా ఏదో హ్యాపీ. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా? ఫ్రెండ్స్ ఏం బయటనే, ఫ్యామిలీ నంబర్స్ వరకే. ఇప్పుడు చాలా మంది డబ్బున్న వాళ్ళు ఇలా ఇంట్లోనే బార్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ ఏంటంటే అన్ని ఏం లేకుండా అన్ని ఉండాలి. చిన్న ఫంక్షన్ అయినప్పుడు చేస్తే బాగుంటుంది. అవును, మీ హాల్ కూడా చాలా బాగుంది, స్పేషియస్ గా. ఇక్కడ పార్టీ చేసుకుంటూ, ఎందుకంటే గౌడ్స్ ఎక్కువ మందు తాగరు కదా, కళ్ళు దుకాణాలు అవి ఉంటాయి కదా, గౌడ్స్ ఎక్కువ కళ్ళు తాగరు, మందు ఓపెన్ గా తాగరా? ఓకే. కళ్ళు మేమే అమ్ముతాం కదా, అన్ని దుకాణాలు ఉంటాయి. చాలా మంది గౌడ్స్ లా తాగరు. మళ్ళీ మీ గోల్డ్ స్టోరీ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిందని అందరూ భయపడుతున్నారు, అసలు గోల్డ్ కొనాలా వద్దా అని కూడా అనుకుంటున్నారు, మీరేం చెప్తారు? గోల్డ్ అనేది దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు. మనకి ఇప్పుడు కాదు, రాజుల కాలం దేవతల కాలం నుంచి ఉంది గోల్డ్. మన ఇప్పుడు వచ్చింది కాదు ఇది. దాని వాల్యూ అనేది ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు, అంత విపరీతంగా డబ్బులు లేని వాళ్ళు గ్రామ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా ఎప్పుడైనా ఫ్యూచర్లో పనిస్తుంది. దానికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనకు 1,00,000 రూపాయలు ఉంటే ఇటుకెళ్ళి 100 కిలోమీటర్ దూరం పోయి ఒక 100 గజాలు కొన్నారనుకో, 1,00,000 రూపాయలు ఇటుకు కొంటే ఒక 1 ఇయర్లో 2 ఇయర్లో నీకు 5 lakhs అవుతుంది. అది 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోతుంది స్థలం. భూమి అంటున్నారా? స్థలం కొనుక్కొని తర్వాత ఇన్వెస్ట్ గోల్డ్ మీద పెడితే బెస్ట్. 1,00,000 పెట్టి కొనేసి గోల్డ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అది గోల్డ్ ఏం పెరగదు, 1000-2000 కన్నా ఎక్కువ పెరగదు. నువ్వు అదే స్థలం కొన్నావు అనుకో, స్థలం మీద చాలా పెరుగుతుంది. 3 అంతస్తులు ఒక 1 ఇయర్లో. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ ఒకటేసారి విపరీతంగా ల్యాండ్ అందుకుంటుంది. అందుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, మనం అదే 5 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు గోల్డ్ కొంటే 4 లక్షలు మిగిలినట్టే కదా మీకు. అట్లా కొద్దిగా ప్లాన్ వేస్తే కింది స్థాయి పబ్లిక్, చాలా లేనోళ్ళు, గరీబోళ్ళు అట్లా ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళడం బెస్ట్. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంది. అప్పుడు జర చూసి స్థలం ఎట్లా ఉంది, లిటికేషన్ ఏముంది, జర వాళ్ళను కనుక్కొని కొనుక్కోవాలి స్థలం. అట్లా కొని వదిలేసినాం అనుకో సరిపోతుంది. నీకు అదే సంపాదించదు అవసరం. గోల్డ్ అంటే పెరగదు కదా, గోల్డ్ ఎంత 1000-2000 కన్నా ఎక్కువ పెరగదు. మీరు 2,000 పెట్టి తులం బంగారం కొన్నా నేను ఫస్ట్ టైం అని చెప్పారు కదా, అలా చూస్తుండగానే బంగారం పెరిగిపోతూనే ఉంది. 1000 నా మ్యారేజ్ అప్పుడు 2,000 బంగారం. అయితే ఈ టైంలో పాత బంగారం అమ్మడం కరెక్టేనంటారా? పాత బంగారం అస్సలు అమ్మద్దు. అంటే చేయించుకోవచ్చు, కానీ చెడగొట్టి మళ్ళీ చేయించుకోవచ్చు. దాన్ని మ్యాక్సిమం అయితే అమ్ముడు పెట్టుకోదు. బంగారం ఉన్నదాన్ని దాన్ని అట్లనే వాల్యూ పెట్టాలి. ఎక్కడైనా ఎవరిదైనా డబ్బులు ఉంటే ఫస్ట్ ఒక 100 గజాలు 50 గజాలు ఉన్నోళ్ళు, 1 ఎకరానో 2 ఎకరాలు కొన్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా అది పెరిగిపోతుంది. మీకు 1,00,000 రూపాయలు ఉంటే ఏం చేస్తారు, పక్కలకు ఇంట్రెస్ట్కి ఇస్తారు. అవి పోతాయి ఇవి పోతాయి, వాళ్ళు ఇయ్యలేక మళ్ళీ వాళ్ళతో దుష్మన్ అవుతుంది మీకు. అట్లా కాకుండా ఎవరికి దేనా డబ్బులు దాపెట్టుకుంటారు. చాలామంది లేడీస్ 50,000 1,00,000 రూపాయలు దాపెట్టుకున్నాయి. దాని మీద రియల్ ఎస్టేట్ మీద పెడితే మనం కొద్దిగా కనుక్కొని చాలా బెనిఫిట్ అది. ఇప్పుడు మీరు అంటారు మా పైసలు ఉంటే గోల్డ్ కొనాలని, దానికన్నా రియల్ ఎస్టేట్ దాని మీద స్థలం మీద పెట్టి వచ్చిన పైసతోటి మనకు డబ్బులు మళ్ళీ 4 లక్షలు మిగిలితే మళ్ళీ 1,00,000 రూపాయలు గోల్డ్ కొనవచ్చు. అట్లా బెస్ట్ బెనిఫిట్.
మీకంటే తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, 2 చేతుల బాగా సంపాదిస్తున్నారు. ₹1,00,000 అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదు. ముత్తాతలు ఎవరు ఇవ్వలేదు ఆస్తి, నేను మీరు సంపాదించుకున్నదేనా? తాత ముత్తాతలు ఎవరు ఇవ్వలేరు, అంతా నా సొంతంగా సంపాదించిందే. ఇప్పుడు బంగారం మీరు ఫస్ట్ చిన్న సాయి నుంచి పెద్ద సాయి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చి కష్టపడి అంత సంపాదించింది, సొంతంగా సంపాదించింది. తాత ముత్తాతలు ఇస్తే ఆ రోడ్ల మీద తిరుగుతాం అవరలాగా. అట్లా కాకుండా దాని కష్టం విలువ తెలుసు, మనం ఒక సంపాదించిన డబ్బును ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎట్లా పైకి తెచ్చుకోవాలి, అట్లా నాకు బాగా. ఇప్పుడు ఇది ఒకటే బిల్డింగ్ కాదు, ఈ చుట్టూ ఇంకా 3 ఉన్నాయి. కృష్ణనారి సుబ్బుడాలు అక్కడ ఉన్నాయి, కానీ రెంటల్ ఇచ్చేసినాం. ఇప్పుడు ₹1,00,000 అనేది మీకు పెద్ద మ్యాటర్ అనిపించట్లేదు. ఇప్పుడు తులం ₹1,00,000 అయిన తర్వాతే మీరు ₹1 kg బంగారం ఆర్డర్ ఇచ్చాను అని చెబుతూ ఉన్నారు మీ అబ్బాయి పెళ్లి కోసం. కావాలి మాకు, కానీ మీ అబ్బాయి పెళ్లికే అబ్బాయి పెళ్లికి ₹1 kg బంగారం కావాలా? కోడలు పెట్టాలి కదా, 1 kg బంగారం పెట్టకపోతే ఎవరు ఈరోజు ఉండదు కదా. జడ అంటారు, అవి అంటారు, వడ్డాలం అంటారు, అవన్నీ చేయించవలసి వస్తుంది. 1 kg అయితే సరిపోతుంది, ₹1 kgకి సరిపోదు. అన్ని చేయించి పెట్టేసి మ్యారేజ్ చేయాలి, లాస్ట్ మ్యారేజ్. ఇప్పుడు అన్ని మొన్ననే ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము. ఈ చైన్ అక్కడనే కొన్నా. ఇది ఓహో, మారుస్తూ ఉంటారా ఎప్పటికప్పుడు మీరు డిజైన్స్? ఇప్పుడు మీరంటే కొనుక్కుంటున్నారు, బానే ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. మాలాంటి సామాన్యులు ఎలా కొనుక్కోవాలి? అదే చెప్తున్నాను, మీరు గోల్డ్ మీద పెట్టే కన్నా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే గోల్డ్ కొనండి. వెళ్ళి డబ్బులు 1 lakh నీ దగ్గర ఇంట్లో ఉంటే చక్కగా స్థలం కొంటే దాన్ని 3 రెట్లు పెరిగిపోతుంది మీకు స్థలం. ఒక 1 year ఆగండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆటోమేటిక్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు అప్పుడు దాని తర్వాత మీరు అది అమ్మేస్తే మీకు 5 lakhs వస్తాయి. అదే ₹1,00,000 గోల్డ్ కొనుక్కోండి. అప్పుడు డబ్బులకు 4 lakhs మిగిలితే మీకు మళ్ళీ గోల్డ్ బి ఇంట్లోకి వస్తుంది. అంటే కొద్దిగా ఆలోచించాలి. అంటే కొనేటప్పుడు చాలామంది లేక కష్టపడతారు, ఒక తులం బంగారం పెట్టి ఇంట్లో పెట్టుకున్నారు. బంగారం రేటు పెరగదు, స్థలం రేటు పెరుగుతుంది. బంగారం రేటు ఎంత ఉందో అంతే ఉంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది. 1000-2000 పెరుగుతుంది. అదే అవుతుంది. 10 సంవత్సరాలకు 10-20 పెరుగుతుంది. మగవాళ్ళైన మీకే ఈ రేంజ్ లో బంగారం ఉందంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకెంత, ఎన్ని కేజీల కొద్ది బంగారం ఉందో అనిపిస్తోంది నాకు. కేజీలు ఏముంటాయి వాళ్ళకు ఉన్నంత 1 kg. అంటే మ్యారేజ్ అప్పుడు అందరు మ్యారేజ్ అయినప్పుడు చేయించిన అందరికి. అంటే మీకు 3 అమ్మాయిలు, 3 అమ్మాయిలకి 3 కేజీల బంగారం, మీ ఆవిడకి 1 kg బంగారం, అంతే 4 కేజీల బంగారం మీ ఆడవాళ్ళ వాళ్ళ ఒంటి మీదే ఉన్నట్టుంది. అయితే ఏంటంటే బంగారమే. ఇప్పుడు మ్యారేజ్ చేసేటప్పుడు మాకు ఎంత పెడతారు గౌడ్స్లో, అంతే. గౌడ్స్ అంటేనే బంగారం చాలా వేసుకుంటారు. ఎవరు చాలా మంది దగ్గర గోల్డ్ అన్నా మీరు గౌడ్స్ అంటారు. అది గౌడ్స్లో ఏంటంటే అది ప్రత్యేకంగా గౌడ్స్లో మంచి మనసులు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళని మంచిగా అన్నం తినబెట్టి అన్ని చేసి మర్యాద ఇచ్చి పంపిస్తారు. గౌడ్స్లో అంత మర్యాద ఉంటుంది. గౌడ్స్ దాంట్లో చాలా వాల్యూ. మీ ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంకా కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా మాకు ఇవి కొనియండి అవి కొనియండి అని? వాళ్ళే చేంజ్ చేసుకుంటారు. ఏమంటారు, ఇంకో కొన్ని కామన్ కలుపుకొని చేంజ్ చేసుకుంటారు వేరే డిజైన్స్, అంతే. అంటే ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక 4 కేజీలు ఉంది. మ్యారేజ్ చేసి ఇచ్చేసినాం కదా వాళ్ళకి. హాస్టల్లో ఒక ఆమె ఉంటుంది, ఇద్దరు ఇక్కడనే ఉంటారు. మీకేమి ఇంత బంగారం వేసుకుని తిరుగుతుంటే భయంగా అనిపించదా? భయం మమ్మల్ని చూసి ఎవరు వస్తారు దగ్గరికి. వేరే వాళ్ళకి అమాయకులు అదే దొంగలు ఏం చేస్తారు, అమాయకులను చూస్తారు. మాయసుంటలు తిరిగి వస్తుంది. మేమే 10 మంది కూడా. కరెక్టేనండి. మా దగ్గర మా జ్యువెల్ రావాలంటే కష్టం. అవునవునవునవును. చిన్న పహిల్వాన్ గారు, ఇప్పుడు మీరు ఇంత బంగారం వేసుకొని తిరుగుతుంటే అందరూ దీన్ని ఏమి పాజిటివ్గా మంచిగా ఏం చూడరు. కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇదంతా షోయింగ్, బిల్డప్ అవసరమా అనే వాళ్ళు ఉంటారు. విన్నారా ఎప్పుడైనా అలాంటి విమర్శలను మీరు? కామెంట్ బాగా నేను చూడను, నేను చదువు, నేను పని చేసుకుంటూ వెళ్తాను. నేను మనం ఇల్లు కట్టేటప్పుడు అంతే, ఇది మన చూసినంత ఇల్లు కడతాం. కొద్దిగా మనం చూసి 10 మంది కట్టుకోవాలని ఆలోచన, అంతే. మనకు వేరే వాళ్ళని కామెంట్ చేసేంత నాకు లేదు. నేను చెయ్యను, నేను చూడను. అది నా పని నేను చేసుకుంటూ వెళ్తా. 10 మందికి సాయం చేస్తాం. 10 నీట్గా ఉండడం, మనకు ఓవర్గా చేయడం కాదు. మనంతలో మనం ఏదైనా మ్యారేజ్ ఉంటేనే గోల్డ్ వేస్తాం, ఒకటే వెయ్యను. నాకు పేరు అనేది ఫస్ట్ ఉంటుంది. గోల్డ్ వేసిన నుంచి జర మీ మీడియాలో ఎక్కువ ఫోకస్ అయింది. అలా సెలబ్రిటీ అయిపోయారు బంగారంతో. సెలబ్రిటీ 2001లోనే ఇచ్చినప్పుడు చూడండి, అప్పటి నుంచి బంగారం. అయితే ఇది షోయింగ్ కోసం, బిల్డప్ కోసం కాదు, మీ ఆత్మ సంతృప్తి కోసం అంటారు. ఫంక్షన్ అంతే. ఇప్పుడు గోల్డ్ వేసుకుంటే వాల్యూ అంతే మార్కెట్లో. మా చుట్టాలలో ఉన్నారు 100 మంది ఉన్నారు. మా చుట్టాలలో మొత్తం అందరు వేసుకున్నట్టు మనం వేసుకుంటే దానికి విలువ ఉండదు. మనకు టచ్ చేయకుండా చేయించుకోవాలి. అట్లా గ్రాండ్గా కొద్దిగా పెద్ద చేయించుకోవాలి. గోల్డ్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అంటే ఏది ముఖ్యం అంటారు?
ప్రాణం ముఖ్యం. గోల్డ్ ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. గోల్డ్ ఏముంటుంది? ఎవరైనా బాగా ప్రాణాపాయ స్థితిలో వచ్చారు మీ దగ్గరికి అనుకోండి, మీ దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఒక బంగారు నగ ఏదైనా ఇస్తే వాడి ప్రాణం కాపాడుతుంది అన్నప్పుడు ఆలోచిస్తారా? అట్లేం లేదు. ఆలోచించకుండా ఇచ్చేస్తారా? సాయం అనేది చాలా మంది చేసినాం ఇప్పటివరకు. అట్లా దానికి ముందు ఫస్ట్ నేను సంపాదించిన దాంట్లో 25% గరీబులకు చేస్తాను. నేను ఫస్ట్ నుంచి అది చేసేవాడికి భగవంతుడు కలిగిస్తాడు నీకు. నువ్వు ఇవన్నీ చేయక ఇంట్లో కూర్చుంటే కుదరదు. నువ్వు వాళ్ళని చనిపోయినా సావులకు పైసలు పంపేయడము. ఇప్పటిదాకా 700 పుస్తమెట్టలు చేయించిన. అట్లా అంటే గరీబులకు సాయం అది ఆగది. అట్లా చేసేటోళ్ళకే దేవుడు కలిగిస్తాడు పైసా. ఎవరు పడితే అలా కలిగాడు. మన ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి. ఎవరైతే ప్రజలకు మంచిగా చూసేదన్నా వాళ్ళ కష్టాలున్నప్పుడు ఆదుకున్న వాళ్ళకి ఒక సక్సెస్ రూపంలో ఉంటారు వాళ్ళు. సేవా కార్యక్రమాలు ఇంకా ఏం చేస్తుంటారు మీరు? చాలా అన్నదానం ప్రోగ్రాంలు బయట చెప్పేటి చూపెట్టం, కానీ అవన్నీ చాలా ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటాయి. అవి ఆపం. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఫాదర్ బి చేస్తుంటే దాన్ని బట్టి మేము బి కంటిన్యూ. అవి సేవా కార్యక్రమం అయితే ఆపము. ఎవరైనా కష్టమో ఆయన వచ్చిన వాళ్ళకు జనునా కాదా కొందరు చూస్తారు మనలు, కొందరు ఎక్కడికి వెళ్ళి వస్తారు. ఊర్లలో విజయవాడకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి విపరీతంగా వస్తారు. బాంబే నుంచి గోవాకి వెళ్ళి, హైదరాబాద్లో ఏమన్నా హాస్పిటల్లో ఏమన్నా బిల్లు ఎక్కువైంది అనుకో 5-6 లక్షలు కొద్దిగా డిస్కౌంట్ చేపించడం, మినిస్టర్లతో ఫోన్ చేయించి అట్లా చేపిస్తారు. బాగా సేవ కార్యక్రమం అంతే, ఏదైనా సేవ. ఉస్మానియా గాంధీ ఎవరైనా గరీబులు వచ్చి అడ్మిట్ చేసినా జర స్పెషల్ ట్రీట్మెంట్ లాగా అలా మనకు ఎరుకున్న వాళ్ళు ఉంటారు, అట్లా చేపిస్తాం. ఇది ఈ పెయింటింగ్ అండి, ఇది చాలా బాగుంది. దానకర్ణుడు అని రాసింది మీ పేరేనా? అది గిఫ్ట్ ఇచ్చింది నాకు. మీ గిఫ్ట్. ఓకే, 10 lakhs వరకు ఉండొచ్చు. 10 లక్షల దీని విలువ? మొత్తం హ్యాండ్ పెయింటింగ్. అది హ్యాండ్ పెయింటింగ్. అంటే అంచనా అమౌంట్ ఎంత అయింది అనేది 2 months వేసిండు. అది ఓహో, వేసి గిఫ్ట్ తెచ్చిండు. 10 లక్షలు ఖర్చు పెట్టి మీకోసం గిఫ్ట్ గా ఇచ్చారంటే మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారో. అసలు పరిచయం లేదు నాకు. పరిచయం లేని వ్యక్తి, పెద్ద ఉన్న వ్యక్తి కాదు. హ్యాండ్ పెయింటింగ్ చేస్తాడంట. అన్ని కొద్దిగా సేవా కార్యక్రమాలు అవి చూసి అతను తెచ్చిచ్చింది. ఓకే, అతనే ఫస్ట్ కింద పెట్టడానికి స్థలం లేదు, పైన ఫ్లోర్ తీసుకున్నాక ఇక్కడ పెట్టినాం. అలాగా ఫస్ట్ లేకుండా ఇక్కడ పైన, తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసి దానకర్ణుడు అని కూడా రాశారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరంటే ఎంత అభిమానం, ఇష్టమో. బాగుందండి, చాలా బాగుంది. హ్యాండ్ పెయింటింగ్ ఇది. అందరికి మినిస్టర్లకు ఇంత పెద్ద చేయకుండా కదా, నిజమే, అదృష్టం అంతే. పహల్వాన్ గారు చాలా బాగా అరేంజ్ చేశారండి ఈ బుద్ధుడి ఫౌంటైన్. బుద్ధుడు ఏంటంటే జర ప్రశాంతంగా ఉండాలి. ఇంటికి వస్తే కొద్దిగా గార్డెన్ లాగా చేసి ఇక్కడ బాగా ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే ఇక్కడ పెట్టి చాలా బాగుంది. లైట్స్ ఏంటి ఆన్ అండ్ ఆఫ్ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ? సెన్సార్, అది ఆటోమేటిక్ ఆన్ అయితే. సెన్సార్ ఉందా? మనకు ఇంతకుముందు సపోర్ట్లు కొట్టిన అవుతుండే, సపోర్ట్లు కొట్టినప్పుడు మనకి ఇట్లా మీరు ఇప్పుడు అక్కడికి రాగానే ఆన్ అయింది. రాగానే ఇట్లా ఆన్ అయిపోతుంది. మనకు దూరం ఉండి ఇట్లా వాయిస్ కి బి ఆన్ అయిపోతుంది. వాయిస్ కి కూడా ఆన్ అవుతాయా లైట్స్? బాగుందండి. మళ్ళీ ఎంతసేపటి వరకు ఉంటాయి అవి? ఒక 5 seconds ఉంటుంది. మనం అట్లా సెట్టింగ్ ఉంటుంది, ఎంత చేసుకోవచ్చు. సెట్టింగ్ చేసుకోవచ్చు మనం. అలా ఎలక్ట్రీషియన్ చేస్తారు సార్. బాగుంది, మంచి ఐడియా. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా, మిమ్మల్ని చూడాలి మీ ఇంటిని చూసిన తర్వాత. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం ఒకటైతే దీని మెయింటెనెన్స్ ఇంకొక పెద్ద టాస్క్ అయిపోయిందండి. మెయింటెనెన్స్ చాలా కష్టం. 4 పనులు చేస్తున్నా అవి సరిపోతుంది. ఓకే, కింద పైన ఇద్దరు, కింద ఇద్దరు. చిన్న పహిల్వాన్ గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, గతంలో మీరు ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏమైనా గమనించారా? డిఫరెంట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. హైడ్రా దాని గురించి కాంగ్రెస్ చాలా బ్లేమ్ అయిపోయింది. ఇట్లా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది బాగా. కొద్దిగా రైతు బంధు పడతలేదు, రైతు బంధువే ఆగిపోయింది. అలా చాలా ఎఫెక్ట్. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్. పైగా రియల్ ఎస్టేట్ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడినట్టుంది. చాలా ఎఫెక్ట్ పడ్డది. దీనికి కూడా ప్రభుత్వ మార్పిడే కారణం అంటారా? మరి ఆలోచన సరిగా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థం కాదు ఒక్కోసారి. మరి మంచి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఫామ్ చేసినాక కొద్దిగా గరీబులకు అవన్నీ ఆపేది లేకుండా అన్ని చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ ఆపేసారు కదా మొత్తం. వాళ్ళ రైతు బంధు ఏంటంటే వాళ్ళు పడేదే చాలా చూసుకుంటుండే 6 months ఒకసారి. అదే మొత్తం మెయిన్ అదే అయిపోయింది. హామీలు ఇచ్చినా కొద్దిగా నెరవేర్స్తే సక్సెస్ అవుతుండే పార్టీ. ఇప్పుడు మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు మీరు. గతంలో 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు జనం.
మరి ఆ తర్వాత ఓటమి చవి చూడాలేమో, మనం ఎక్కడో తప్పులు చేస్తున్నామని ఎప్పుడు అనిపించలేదా బీఆర్ఎస్ కి? తప్పులు చేసినందుకే కదా ఓటమైంది. నాయకుడు అన్నప్పుడు అందరితో కలవాలి. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ప్రజలతో కొంత టచ్ ఉంటేనే సక్సెస్ అవుతారు. ఎవరైనా ప్రజలతో సక్సెస్, ఎవరైనా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ ఎవరైనా ఉండని, దాని ప్రజలతో ఫ్రీనెస్గా మూవ్ అయితే చాలా బాగుంటుంది. అదొకటి రాంగ్ జరిగిందేమో అనుకుంటాం మనం. ఆలోచన చాలామంది పబ్లిక్ తోటి టచ్ లేనందుకు ప్రాబ్లం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న టైంలో గోల్డ్ మ్యాన్ గా మంచి పేరు తెచ్చుకున్న మీ ఇంటర్వ్యూ కావాలని అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీరు ఎంతో బిజీగా ఉన్నా కానీ మీ ఇల్లంతా చూపించి హోమ్ టూర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.